సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన నిత్య తనిఖీల్లో భాగంగా సీసీఎం ఫుడ్ సేఫ్టీ బృందం 5 వాటర్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ను పరిశీలించింది. తనిఖీల్లో కొన్ని మంచి ఆచరణలు పాటిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పాత్రలను వేడి నీటితో శానిటైజ్ చేయడం, రెగ్యులర్ క్లీనింగ్ షెడ్యూల్ను అనుసరిస్తున్నట్లుగా తెలిపారు. అయితే పలు లోపాలు కూడా బయటపడ్డాయి. స్టోర్ ఏరియాలో బొద్దింకల సంచారం, ఎలుకలు మలమూత్రాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇది సరైన శుభ్రతా లోపాన్ని సూచిస్తుందని అధికారులు తెలిపారు. ఫ్రీజర్లో తుప్పు పట్టిన పరిస్థితి, ఇక ముడి చికెన్ ను సరిగ్గా ప్యాక్ చేయకుండా నిల్వ చేయడం వంటి లోపాలు కూడా గుర్తించారు. కిచెన్ లో చెత్త బుట్టలు తెరిచి ఉంచినట్లు కూడా గుర్తించారు. అలాగే ఫుడ్ హ్యాండర్లకు సంబంధించిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు తనిఖీ సమయంలో అందుబాటులో లేకపోవడం కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన నిత్య తనిఖీల్లో భాగంగా సీసీఎం ఫుడ్ సేఫ్టీ బృందం 5 వాటర్ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ను పరిశీలించింది. తనిఖీల్లో కొన్ని మంచి ఆచరణలు పాటిస్తున్నట్లు అధికారులైతే గుర్తించారు. పాత్రలను వేడి నీటితో శానిటైజ్ చేయడం, రెగ్యులర్ క్లీనింగ్ షెడ్యూల్ ను అనుసరిస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే పలు లోపాలు కూడా బయటపడ్డాయి. స్టోర్ ఏరియాలో బొద్దింకల సంచారం, ఎలుకల మలమూత్రాలు ఉన్నట్లు గుర్తించారు. ఇది సరైన శుభ్రతా లోపాన్ని కూడా సూచిస్తుందని అధికారులు తెలిపారు. ఫ్రీజర్లో తుప్పు పట్టిన పరిస్థితి, ఇక ముడి చికెన్ ను సరిగ్గా ప్యాక్ చేయకుండా నిల్వ చేయటం వంటి లోపాలైతే గుర్తించారు. ఇక కిచెన్ లో చెత్తబుట్టలు తెరిచి ఉంచినట్లు కూడా గుర్తించారు. అలాగే ఫుడ్ హ్యాండర్లకు సంబంధించిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు తనిఖీ సమయంలో అందుబాటులో లేకపోవడం కూడా అధికారులు గుర్తించినట్లు తెలిపారు.